ఇంత మంది కొనుకెళ్లారు కదా, ఇన్ని వందల మంది పట్టుకెళ్లారు కదా, ఇన్ని వేల చీరలు పట్టుకెళ్లారు కదా, వాళ్ళెవ్వరికి తెలియదా అండి క్వాలిటీ? వాళ్ళలో ఎవరికి తెలియదా అండి? సొమ్మరికే ఉందా? అక్క సారీస్ ఓపెన్ చేసి చూడండి. నేను 6700 పెట్టి కొన్నాను. వాళ్ళు పెట్టిన సారీ, వాళ్ళు నాకు ఇచ్చిన సారీ కనీసం ఆ రెండింటికి కనీసం మ్యాచ్ అవ్వలేదు. రిటర్న్ మెసేజ్ చేస్తే రిప్లై లేదు. మాదైతే చాలా దూరం వెళ్ళడానికి మరి వీలు అవ్వలేదు. 6700 పెట్టి 2 years అవుతుంది. 1 టైం కూడా నేను సారీ రేప్ చేసుకోలేదు. కలరు ఆవిడ ఇచ్చేదానికి, ఆవిడ చూపించేదానికి, మనకు వచ్చేదానికి కలర్ కంపారిజన్ చేశారా? ఓకే, నెక్స్ట్ కలర్ పక్కన పెట్టండి. ఆవిడ చాలా లైట్ వెయిట్ అని చెప్పారు. ఇది చాలా వెయిట్, అసలు మనం డ్రేప్ చేసుకోవడానికి కూడా వీలవదు. అంత 6,650 రూపీస్ నేను పే చేశాను. వేరే పేజ్లో చూస్తే 3000 ఉంది ఈ సారీ. ఓకే, అది నేను 2 years అవుతుంది అది నాకు రిసీవ్ అయ్యింది. ఈ 1 టైం కూడా నేను అది డ్రేప్ చేసుకోలేదు. ఆ సారీ 1 టైం కూడా నేను ఏదో వాళ్ళు చూపించేదానికి నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి తీసుకున్నాను. వాళ్ళు చూపించేదానికి వాళ్ళు పంపించేదానికి కనీసం కంపారిజన్ చేస్తే అస్సలు. మెసేజ్ చేశాను మేడం, కాల్ కూడా చేశాను. మీరు పంపించిన సారీకి, మీరు చూపించిన సారీకి ఏమైనా ఉందా అంటే వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. మేము చూపించాము, మీకు అదే వస్తుంది మేడం, మేము చూపించినట్టే మీకు వచ్చింది, మీరు చూసుకోండి అని చెప్పి ఫోన్ కట్ చేశారు మేడం. మరి రెస్పాండ్ అవ్వలేదు. ఎన్ని టైమ్స్ చేసినా, కాల్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు. తర్వాత మెసేజ్ కూడా చేశాను, ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేశాను. అది నేను 2 years బ్యాక్ తీసుకున్నా. మొన్న కూడా నేను నాకు ఆ సారీ చూసినప్పుడు గుర్తొస్తుంటే బాధ అనిపించి 7000 మేడం, మన నార్మల్ పర్సన్స్ అంత అమౌంట్ అంటే ఎలా? అది నాకు ఆ సారీ నేను కట్టుకోలేదు. అది చూసేటప్పుడల్లా నాకు కొంచెం దీని అనిపించినప్పుడల్లా మెసేజ్ ఒక 1 month బ్యాక్ కూడా నేను వాళ్ళకి మెసేజ్ చేశాను, మీ సారీ మీకు రిటర్న్ పెడతాను, నాకు 6000 చేశాను, నాకు అందులో సగం అమౌంటే నాకు పంపించండి అని మెసేజ్ చేశాను నేను. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.